రైట్ సైడ్ కేసీఆర్, లెఫ్ట్ సైడ్ కేటీఆర్ ఇద్దరు ఉంది అలా చేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరు మూలంగా నాకు కాంగ్రెస్ లో కంపల్సరీ ఎంపీ టికెట్ వస్తుందని ప్రతి దగ్గర చెప్తున్నాడు. కాబట్టి ఈ గాలి కబుర్లు చెప్పకుండా, ఈ సొల్లు కబుర్లు చెప్పకుండా ఆయన్ని ఇమీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఒక పక్కన జైలుకు పోయాడు అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యవస్థ అంతా బాగుపడుతుంది అనేది మన ఉద్దేశం. ఇప్పుడున్న డైరెక్టర్ గారు కూడా ఆయన టీములు ఖాళీ చేయించి కొత్త టీములు పెట్టుకుంటే ఆయన మీద ఏమైనా గౌరవం ఉంటుంది. నిన్న కాక మొన్న ఇందిరా అనే అమ్మాయిని 70,000 లంచం తీసుకున్నాడని క్లియర్ గా బాడీలో వీడియో బాగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది, వీడియోస్ వాట్సాప్ లో దిగుతా ఉన్నాయి. కానీ దాని మీద యాక్షన్ లేదు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాలి అంటే ఆయన రూమ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా. నేను తప్పు చేయలేదని చెప్పానంటున్నాడు. సరే నువ్వు తప్పు చేసావని మేమన్నా, కానీ ఆ అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేయాలి, చేయాల్సిన అవసరం వచ్చా అంటే వీళ్ళకి అడగాల్సిన కులాలకే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళ కళ్ళకి కనపడుతున్నారు, కానీ మామూలు పెద్దోళ్ళు కనపడట్ల. అదే ఇప్పుడు డిఎంఎడ్ వాళ్ళందరూ ప్రతి డిఎంఎడ్ కూడా ఇన్ఛార్జిగా నడుస్తున్నారు. 33 జిల్లాల్లో తొంగపడ 10 జిల్లాలు 15 జిల్లాలకే డిఎంఎడ్ రిజర్వ్ పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ ఇలా ఇన్ఛార్జిగా నడుస్తూ ఉంటే ఇన్ఛార్జితో ఏం మాట్లాడగలుగుతారు, ఇన్ఛార్జీలు ఏం చేయగలుగుతారు, ఏం చేయరు. వాళ్ళు తింటారు, వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు వస్తారు రెగ్యులర్ పోస్టులకి, వాడు బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 1000 కోట్లు తినబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పిల్లలు కూడా జీతాలు ఇచ్చే పొజిషన్లో లేరు మన ప్రభుత్వం. కాబట్టి ఇట్లా వాళ్ళే 5 సంవత్సరాలు ఉన్నోడే 1000 కోట్లు తింటే 55 ఏళ్ళు సర్వీస్ చేసినోడు కూడా గవర్నమెంట్ అనేది భయం లేకుండా పోతే ఎట్లా ఉంటుంది రాబోయే తరంలో. కాబట్టి ఈ వినేదానికి ఎంకరేజ్ చేయొద్దు. కంపల్సరీ గడాల శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఆ శిరీష కానీ శిరీష లాంటి ఉపములు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చంద్రు నాయక్ అయితే ఫేమస్ యాక్టర్, ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాదు, కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పని చాలా మంది పిల్లలు కూడా చంపాడు ఆయన. అంటే ఒక ఇద్దరు కొన్ని అంతకుముందు ఆయన గర్భాల్లో చేసేది కూడా డెత్ అయి ఉన్నాయి. అవన్నీ మనం చేసే కేసు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసుకుంటున్నాడు అంటే ఇది ఎక్కడికో పోతుంది. కానీ హెల్త్ అనేది చాలా గొప్ప విషయము. మాకు సేవ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా పేద ప్రజలకు అన్యాయం చేయడం ఎక్కువైపోయింది. కాబట్టి గడాల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇమీడియట్గా ముందు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే దానివల్ల ఆయనకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయకూడదు, చేయకుండా ఉండాలి. ఎందుకంటే మొన్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో చేసిన అతన్ని మీరు ఎలాగో అతన్ని వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని. కాబట్టి అట్లాగే గడాల శ్రీనివాస్ 1000 కోట్లు తిన్నాడు. అమెరికాలో హాస్పిటల్ ఉన్నదనేది వాస్తవం, అందరూ తెలుస్తుంది. కానీ దీని మీద గట్టిగా రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఛార్జీ తీసుకొని ఇమ్మీడియట్లీ అతన్ని సస్పెండ్ చేయాలి. చేసి అతన్ని జైలుకి పంపిస్తాడు. ఆయన ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలనేది మా కోరిక. ఎందుకంటే ఆయనకి ఏం ఆస్తి కోసం ముందేం లేవు. మా నాన్న పెద్ద లక్షాధికారి గారు, కోటేశ్వరుడు గారు, సామాన్య ఆర్ఎంపీ డాక్టర్ ఆయన. ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆయనకి ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి ఆయన ఉద్ధరించక్కర్లా, కరెక్ట్గా ఇదే చేస్తుంటే ఇంత దాకా వచ్చేది కాదు. కాబట్టి ఆయనని నా బీసీ సామాజిక వర్గమైనా కానీ నేను కులం చూడట్లే, ఇక్కడ వ్యక్తిని చూడట్ల, వ్యక్తి చేసిన తప్పులు చూస్తున్నా. కానీ ఆ తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని నమ్ము. రైట్ సైడ్ కేసీఆర్, లెఫ్ట్ సైడ్ కేటీఆర్ ఇద్దరు ఉంది అలా చేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరు మూలంగా నాకు కాంగ్రెస్ లో కంపల్సరీ ఎంపీ టికెట్ వస్తుందని ప్రతి దగ్గర చెప్తున్నాడు. కాబట్టి ఈ గాలి కబుర్లు చెప్పకుండా, ఈ సొల్లు కబుర్లు చెప్పకుండా ఆయన్ని ఇమీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఒక పక్కన జైలుకు పోయాడు అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యవస్థ అంతా బాగుపడుతుంది అనేది మన ఉద్దేశం. ఇప్పుడున్న డైరెక్టర్ గారు కూడా ఆయన టీములు ఖాళీ చేయించి కొత్త టీములు పెట్టుకుంటే ఆయన మీద ఏమైనా గౌరవం ఉంటుంది. నిన్న కాక మొన్న ఇందిరా అనే అమ్మాయిని 70,000 లంచం తీసుకున్నాడని క్లియర్ గా బాడీలో వీడియో బాగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది, వీడియోస్ వాట్సాప్ లో దిగుతా ఉన్నాయి. కానీ దాని మీద యాక్షన్ లేదు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాలి అంటే ఆయన రూమ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా. నేను తప్పు చేయలేదని చెప్పానంటున్నాడు. సరే నువ్వు తప్పు చేసావని మేమన్నా, కానీ ఆ అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేయాలి, చేయాల్సిన అవసరం వచ్చా అంటే వీళ్ళకి అడగాల్సిన కులాలకే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళ కళ్ళకి కనపడుతున్నారు, కానీ మా
నడుస్తూ ఉంటే ఇన్ఛార్జితో ఏం మాట్లాడగలుగుతాం, ఇన్ఛార్జీలు ఏం చేయగలుగుతారు, ఏం చేయరు. వాళ్ళు తింటారు వెళ్ళిపోతారు. రేపు కొత్త వాళ్ళు వస్తారు రెగ్యులర్ పోస్టులకి, వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వేల కోట్లు తినబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ పిల్లలు కూడా జీతాలు ఇచ్చే పొజిషన్లో లేరు మన ప్రభుత్వం. కాబట్టి ఇట్లా వాళ్ళే 5 సంవత్సరాలు ఉన్నోళ్ళే వేల కోట్లు తింటే 55 ఏళ్ళు సబ్మిట్ చేసినోడు కూడా గవర్నమెంట్ అనేది భయం లేకుండా పోతే ఎట్లా ఉంటుంది రాబోయే తరంలో. కాబట్టి ఈ తినేదానికి ఎంక్వైరీ చేయొద్దు. కంపల్సరీ గడాల శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసు ఎత్తేయాలి. ఆ శిరీష లాంటి ఊపములు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు నాయక్ అయితే ఫేమస్ యాక్టర్, ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాదు, కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పని చాలా మంది పిల్లలు కూడా చంపాడు ఆయన. అంటే ఒక ఇద్దరు ముగ్గురిని అంతకుముందు ఆయన గర్భాల్లో చేసేది కూడా డెత్ అయి ఉన్నాయి. అవన్నీ మన చేసే కేసు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసుకుంటున్నట్టు అంటే ఇది ఎక్కడికో పోతుంది. కానీ ఇప్పుడు హెల్త్ అనేది చాలా గొప్ప విషయము. మాకు సేవ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా పేద ప్రజలకు అన్యాయం చేయడం ఎక్కువైపోయింది. కాబట్టి గడాల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇమీడియట్ ముందు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే దానివలన ఆయనకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయకూడదు, చేయకుండా ఉండాలి. ఎందుకంటే మొన్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చేసిన అతన్ని మీరు ఎలాగో అతన్ని వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని. కాబట్టి అట్లాగే గడాల శ్రీనివాస్ వేరే కోర్టులు తిన్నాడు. అమెరికాలో హాస్పిటల్ ఉన్నదనేది వాస్తవం, అందరూ తెలుస్తుంది. కానీ దీని మీద గట్టిగా రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ గారు ఛార్జీ తీసుకొని ఇమ్మీడియట్లీ అతన్ని సస్పెండ్ చేయాలి. చేసి అతన్ని జైలుకి పంపిస్తాడు. ఆయన ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలనేది మా కోరిక. ఎందుకంటే ఆయనకి ఏం ఆస్తి కోసం ముందేం లేవు. మా